కాకపోతే ఏంటంటే మరి అంతా బానే ఉంది. కాకపోతే ఇంకా హెయిర్ పరంగా చూసుకుంటే మీ మేకోవర్ మాత్రం స్టిల్ అంటే మాకు నమ్మబుద్ధి కావట్లేదు. పర్లేదు. అంటే ఇప్పుడు ఈ జనరేషన్‌లో హ్మ్. మనం చూస్తున్న మదర్స్ వాళ్ళందరూ గూడా మనకేమి పెద్దగా ఏజ్ లాగా అనిపించట్లా. యెస్. యెస్. అంటే రియల్‌గా కూడా చూస్తూ ఉంటే బయట యాహ్! బయట మదర్ కానీ ఫాదర్ పేరెంట్స్ హ్మ్. వీళ్ళకి ఇంత పెద్ద పిల్లలు ఉన్నారా అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయట్లేం. వాళ్ళు చూపించే వరకు కూడా. యెస్. యెస్. సో ఇట్స్ ఓకే. అదిను ఒకటి ఇదివరకేంటంటే రియల్ లైఫ్‌లో కూడా మదర్స్ కూడా తల ఒకవేళ గ్రే హెయిర్ వస్తే అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా కలర్స్ అదే కదా. దే ఆర్ మెయింటైనింగ్ ఎ లాట్ యాక్చువల్లీ. పేరెంట్స్ కూడా చాలా మెయింటైన్ చేస్తారు. వాళ్ళ ఎక్సర్సైజ్ కానివ్వండి, వాళ్ళ డైట్ కానివ్వండి, దే ఆర్ టేకింగ్ ప్రాపర్ దిస్ థింగ్. అండ్ పర్సనల్ గా కూడా అంటే మనం స్క్రీన్ పైన వచ్చే వాళ్ళే కాకుండా బయట నార్మల్ పీపుల్ కూడా దే ఆర్ మెయింటైనింగ్ ఎ లాట్ యాక్చువల్లీ. మరి మీరేం మెయింటైన్ చేస్తారు అంటే అది అప్పటి నుంచి అలాగే ఉన్నారు. నేనేం మెయింటైన్ చేస్తానంటే నార్మల్ గా ఒక ఆర్టిస్ట్ మెయింటైన్ చెయ్యాలి అంటే పర్లా, బట్ కాకపోతే ఏంటంటే కొంతమంది ఏజ్ అనేది కనిపిస్తూ ఉంటది. బట్ మీరు మాత్రం నేను అనేది అదే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక లుక్ లోనే ఉన్నారు. అప్పటి నుంచి అంటే ఇట్స్ నాట్ ఎక్కువ టైం ఏం కాదు. ఐఎమ్ నాట్ దాట్ మచ్ ఏజ్ ఆల్సో. అది నేను అంటున్నాను. అంటే ఇప్పుడు 10 to 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ని సేమ్ గా మెయింటైన్ చేయడం అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే హీరోయిన్స్ కూడా ఏంటంటే వాళ్ళు ఫామ్ లో ఉన్న 5 years 6 years ఉంటారు. తర్వాత దే ఆర్ గెట్ ఇన్ టు ద రొటీన్ లైఫ్. బట్ మీరు అప్పటి నుంచి ఒకే రకంగా మెయింటైన్ చేసుకొస్తున్నారు కదా. నేను అనేది అది అంటే ఎలా ఉంటది డైట్ కానీ మీరు తీసుకునే విధానం? డైట్ ప్రాపర్ గా అంటే నేను అన్ని తింటానండి. నేను ఏం తినను అనేది ఏం లేదు. నేను అన్ని తింటాను ఎందుకంటే ఐ లవ్ ఫుడ్. ఓకే, నేను ఫుడ్ బాగానే తింటాను. బట్ అన్ని లైట్ గా ఎక్కువ హెవీగా తీసుకోవడం అలాంటిది ఏముండదు. ప్రాపర్ గా బ్యాలెన్స్డ్ గా తీసుకుంటాను. అంటే ఇప్పుడు ఒక పూట తింటే ఒక పూట స్కిప్ చేయడం అలాంటిది ఏమన్నా చేస్తాను. అంతేగాని ఇంకా మరీ ఎక్కువ ఓవర్ డైట్ అలాంటివి ఏమి ఉండవు. నాది తింటాను, అన్ని తింటాను, ప్రాపర్ గా తీసుకుంటాను. ఒకప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడే ఒకప్పుడు సీరియల్స్కి ఇప్పుడు సీరియల్స్కి మనం డిఫరెన్స్ అయితే చూస్తున్నాం కదా. సో దీంట్లో ఈ పర్టికులర్లీ ఈ చామంతి అనే దాంట్లో అంటే అంటే మీ కూతురే మళ్ళీ మీకు ఎదురు రావడం కానీ ఒక ఫ్యామిలీ డ్రామా అనేది కనిపిస్తుంది మాకు ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్స్ వీటిలో. సో ఈ ఫ్యామిలీ డ్రామా మీద ఉంటుందా, లేదంటే కనుక యాంటగోనిస్ట్ క్యారెక్టర్స్ లాంటివి, లేదంటే వేరే వేరే అదర్ షేడ్స్ కూడా ఏమైనా ఉన్నాయి ఇప్పటివరకు షూట్ చేసినారు? ఇప్పుడైతే క్వైట్ గోయింగ్ ఉంటుంది. క్యారెక్టర్ వైజ్ అయితే కామ్ గా క్వైట్ గోయింగ్ ఉంటుంది. ఫర్దర్ ఏమవుతుందో ఎవరైనా చెప్ప ఇట్స్ డైలీ సీరియల్ కదా, ఎప్పుడు ఏమవుతుంది అనేది. అది ఇప్పటివరకు మీరు షూట్ చేసిన దాంట్లో మీకున్న అదర్ షేడ్స్ ఏమైనా తెలిసి? అదర్ షేడ్స్ మేము ఇప్పటివరకు షూట్ చేసిన దాంట్లో అయితే అదర్ షేడ్స్ ఏం రాలేదండి. నార్మల్ గా వాట్ ఈస్ లైక్ చంద్రిక అన్నారు, నా రోల్ పేరు చంద్రిక ఇందులో. సో చంద్రిక ఎలా ఉంటుందో ఇప్పటివరకు అయితే మేము అలాగే చేసాము. వేరే అదర్ షేడ్స్ అయితే ఏం లేదు. అంటే మీరు ఇంత స్టేచర్ ఉన్న ఒక ఆర్టిస్ట్ కదా, మీరు ఒప్పుకోవాలంటే ఏదో చూస్తుంటారు కదా ఆ క్యారెక్టర్లో. అంటే ఈ క్యారెక్టర్ని వచ్చిన ప్రతి క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయవు. అంటే ఈ క్యారెక్టర్ నేను పోర్ట్రే చేస్తున్నాను, ఈ క్యారెక్టర్లో ఆ వెయిటేజ్ ఉంటేనే మనం ఒప్పుకుంటాం కదా. సో మీకు చంద్రిక క్యారెక్టర్కి ఎస్ దిస్ ఇస్ ద క్యారెక్టర్ ఐ వాంట్ టు డూ అన్నప్పుడు మీకు అనిపించిన స్ట్రైకింగ్ ఎలిమెంట్ ఏంటి? స్ట్రైకింగ్ ఎలిమెంట్ అంటే అన్ని ఇప్పుడు ఓపెన్ గా చెప్పలేము మనం. అయిపోతుంది మళ్ళీ. బట్ అది ఇట్స్ అన్ అబ్జెక్షన్. సో చూడండి, వెయిటేజ్ అయితే ఉంటది ఖచ్చితంగా. వెయిటేజ్. అయితే మరి ఈ క్యారెక్టర్ మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు మీ రియల్ లైఫ్ క్యారెక్టర్ కి దీనికి ఏమైనా సిమిలారిటీస్ అన్నమాట? సిమిలారిటీస్ అంటే మనం చేసే ప్రతి రోల్ ఎక్కడో ఒక దగ్గర మనకి కనెక్ట్ అవుతూనే ఉంటుందండి. కనెక్ట్ అవ్వకుండా ఏమి ఉండదు. మనం స్క్రీన్ పైన చేసేదానికి మనము కొన్ని సీన్స్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే అరే ఇది మనకు కనెక్ట్ అవుతుంది అనేసి. కొన్ని ఏంటంటే కళ్ళలో నీళ్ళు వచ్చే రోల్స్ కళ్ళలో నీళ్ళు వచ్చే సీన్స్ ఉంటాయి అనమాట. మనం పర్సనల్గా ఫీల్ అయిపోతూ ఉంటాము ఆ సీన్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని ఏమో హ్యాపీనెస్ సీన్స్ ఉంటాయి, అరే ఇది మనకు జరిగింది, మనకి సీన్స్ ఇది కనెక్ట్ అవుతుంది అని. సో ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవుతూనే